పట్నంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన సందర్శించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారన్న ఎమ్మెల్యే వివేక్తో ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్కు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రతికంగా వచ్చారు. అదే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని కూడా సందర్శించారు. సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఆదిలాబాద్కు వచ్చినందుకు మీకు స్వాగతం వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్తో మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆదిలాబాద్తో చాలా సంబంధాలు ఉన్నాయి. తర్వాత మా అన్నగారు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండేవారు మంత్రిగా ఉన్నప్పుడు. చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఎట్లా ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలి, పని చేయాలని చెప్పి ఆ రోజుల నుంచి మా అందరికీ ఏదో ఒక కనెక్షన్ ఉండే. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా 2009లో ఎంపీ అయిన తర్వాత చాలాసార్లు ఆదిలాబాద్ రావడం జరిగింది. ఇక్కడ అందరు కూడా ఎందుకంటే అప్పుడు కంబైన్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆదిలాబాద్ అన్నిటికన్నా వీక్ డిస్ట్రిక్ట్, డెవలప్మెంట్ ఎక్కువ కావాలి. ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా దూరంగా ఉన్నాయి. నేను ఎంపీగా ఇక్కడ రివ్యూ మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలామంది కూడా ఇదే చెప్పినారు, సార్ ఇతర డిస్ట్రిక్ట్స్లో 100 రూపాయలు అయ్యే పని ఇక్కడ 125 రూపీస్, ఒక 20% ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు, డిస్టెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నందువలన కాంట్రాక్టర్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పి చాలా తక్కువ మంది వచ్చేవారు. సో ఇక్కడ ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ప్రజలకు మేలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు అవసరం. అందుగురించి ప్రజలందరూ కూడా ఆశించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, గ్యారంటీ కార్డు ఇచ్చినారు, ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది, అధికారంలో తీసుకొచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నీకు టైం వేస్ట్ చేయకుండా 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 6వ గ్యారంటీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు ఈ ఇందిరమ్మ ఇల్లులు కావాలని చెప్పి ఏదైతే కోరారో అది కూడా కమిటీలు కూడా వేయించడం జరిగింది. ఈ కమిటీస్ ద్వారా జనవరి నుంచి అందరికీ ఇల్లులు ఇచ్చే కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఏది మేలు ఉంటుందో అదే చేయాలి. రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖజానా ఖాళీ చేస్తున్నారు. పాత బిల్లు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అంటే వారు ఈ కేవలము కమిషన్లు దోచుకోవడానికి, నాయకులందరూ కూడా ఎట్లా వాళ్ళు సొంత లాభాలు పెంచుకోవడానికి మనం చూసినాము. నిజంగానే కవిత, కేటీఆర్ వీళ్ళ ఆస్తులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అంటే ప్రజలకు మేలు చేయకుండా వాళ్ళ సొంత లాభాల కోసము రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. నేను చాలాసార్లు కాళేశ్వరం విషయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు కుంభకోణం ఉంది, దీంట్లో సరైన ఎంక్వైరీ చేయాలి అని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు ఆ రోజులలో. ఎప్పుడైతే 3 సంవత్సరాల నుంచి ఈ విషయం పైన మాట్లాడామో ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది. పిల్లర్స్ కుంగిపోవడము, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆ ప్రాజెక్టే కొంచెము వేస్ట్గా ఉన్నట్టు తేలుతుంది. సరే, ఇలాంటి ప్రాజెక్ట్స్లలో కమిషన్ల కోసము రీడిజైనింగ్ చేసి కేసీఆర్ సొంత లాభాలు పెంచుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆపాలి, రాష్ట్ర ప్రభుత్వం మంచిగా నడపాలని చెప్పి వారు కంకణం కట్టుకున్నారు. ప్రజలందరూ కూడా వారికి సహకరించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక శాసనసభ పక్షనేతగా, అలాగే ఇంకొక శాసనసభ్యుడిగా, తర్వాత ఒక ఎంపీ కూడా, 3 కూడా ఉన్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా సంవత్సరాల నుంచి మాకు ఆదిలాబాద్తో సంబంధాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చెప్పాను రివ్యూ మీటింగ్లో, ఏంటి ఆదిలాబాద్లో ఈ లోపాలు అంటే ఎక్కువ పని ఎందుకు ఆదిలాబాద్కి చేయాలని చెప్పి ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆదిలాబాద్కి ఎప్పుడు కూడా 20% ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి వారిని కోరడం జరుగుతుంది. మేమందరం కూడా
ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు కూడా మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. మా చెన్నూరు, మంచిర్యాలు, బెల్లంపల్లి ఆ ప్రాంతంలో అక్కడ సింగరేణి సంస్థ ఉన్నందువలన ఆ అడ్వాంటేజ్ వేరేగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ లేదు, సిఎస్ఆర్ ఫండ్స్ లేవు. సో దీనికి కూడా స్పెషల్ ఫండ్స్ ఇచ్చేది అవసరం ఉంది. సో ఆదిలాబాద్కి మంచి డిస్ట్రిక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అలాగే మీరు గతంలో ఎంపిక కూడా చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రధానంగా పత్తి, వ్యవసాయ ఆధారిత ప్రాంతం పత్తి, ఒక టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఎక్కడో ఎప్పటి నుంచో ఒక కళ, అలాగే ఒక ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా ఇక్కడ వాళ్ళ ప్రజల వాంఛ, ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా, అంటే ఇవన్నీ కూడా వెనుకబడ్డ ప్రాంతం. అంటే ఒక మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిచయాలతో ఇక్కడ ఇలాంటి సమస్యలకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నారు. అదే మీరు ఇప్పుడే చెప్పినట్టు కొత్త రైల్వే లైన్ వచ్చే అవసరం ఉన్నది. దానికి ఈ ప్రెషర్ ఏదైతే రైల్వే మినిస్టర్ పైన పెట్టాలో మేమందరం డెలిగేషన్లో పోయి డెఫినెట్లీ వారితో కలిసి మాకు ఇక స్పెషల్గా, ఎందుకంటే ఇది ట్రైబల్ ఏరియా, మీరు కేంద్రం నుంచి చాలా నిధులు ట్రైబల్ ఏరియాస్కి కేటాయిస్తామని మాట ఇచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు ఖర్చు పెడతలేరు అని చెప్పి వారిపైన ప్రెషర్ పెట్టే అవసరం ఉంది. మేమందరం ఒక డెలిగేషన్లో పోయి వారికి చెప్పి ఈ లైన్ కూడా శాంక్షన్ చేపిస్తాం. కాకా కుటుంబం అంటేనే కాంగ్రెస్ కుటుంబం, ఒక కుటుంబం నుంచి ముగ్గురిని గెలిపించారంటే ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంటు పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 3 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ప్రజాదరణ గురించి ఏమంటారు? అంటే కాకా వెంకటస్వామి గారు నిజంగా నేను లక్కీ వారి కుమారుడు అని చెప్పి, వారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారు, ప్రజల గురించి సేవ చేసేవారు. అందు గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాకా గారి పేరు, కాకా గారి పనుల గురించి అందరు కూడా గుర్తించుకుంటారు. నేను ఏ జిల్లాకి వెళ్ళినా కానీ వచ్చి చెప్తూ ఉంటారు, అంటే నాకు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ నాకు సాయం చేశారని చెప్పి. అంటే ఒక బ్రాండ్ ఉంది కాకా వెంకటస్వామి గారిది. ఆ బ్రాండ్ని మేము కూడా సరిగా ప్రజలకు సేవ చేస్తూ మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సుమారు 2000 బోర్వెల్స్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వేయించడము, తర్వాత ఒక 3000 స్కూల్స్లో కూడా మేము ఫర్నిచర్ ఇవ్వడము, టీచర్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసం చేస్తూ ఉన్నాము. గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాము. అందుగురించి మీరు చూసుకుంటే ఈ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో శ్రీనివాస్ రెడ్డి అయితే చాలా మంచిగా చేసి ఆదిలాబాద్లో మెజారిటీ తీసుకొచ్చిండు. కానీ పార్లమెంట్, ఎందుకంటే అప్పుడు మోడీ ప్రభావం ఉండే, అది ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి సెంటర్లో ఉంది, పైన ఆదిలాబాద్ పోయింది, పక్కన నిజామాబాద్ పోయింది, కింద కరీంనగర్ పోయింది, కానీ పెద్దపల్లి అయితే కాంగ్రెస్లోనే ఉన్నది. అంటే అదే ఒక ఇండికేషన్ అన్నమాట కాకాకి ఎంత ఆదరణ ఉంది. మా పని ఏదైతే చేస్తున్నామో, నేను పార్లమెంట్ సభ్యునిగా లేనప్పుడు కూడా వీక్లీ 2 times పోయేది, పనులు చేసేది. సో ప్రజలందరూ కూడా గమనించి వంశీని గెలిపించడం జరిగింది. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్లో మేమందరం కలిసి ఆదిలాబాద్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్లీ చేస్తాం. అలాగే ఆత్మీయ సభ్యులలో పాల్గొనబోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీలకు సంక్షేమం కోసం ప్రభుత్వ అంటే ఒక శాసనసభ సభ్యుడిగా అభినందించబోతున్నారు. అంటే ఇప్పుడు ఈ సమ్మేళనం ఏదైతే ఉందో, ఈ సమ్మేళనం ద్వారా అందరూ కూడా ఒక కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళందరూ కూడా మేలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన సభ పెట్టి దీని వలన ఏంటి లాభాలు ఏంటి ఎవరు వ్యతిరేకంగా కాదు, కానీ ఇంటర్నల్లీ కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి చాలాసార్లు మాలా కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సపోర్ట్ కంటిన్యూ కావాలని చెప్పి ఈ సమ్మేళనం పెట్టడం జరిగింది. చివరగా కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం గురించి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్ హాలు, అక్కడ ప్రజలకు భోజనాలు పెట్టడము, కార్యకర్తలను చూసుకోవడము, అందరినీ ఇక్కడ చాలా చోట్ల కూడా ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ క్యాడర్ అన్ని చోట్ల కూడా తక్కువ ఉండే, ప్రత్యేకంగా ఆదిలాబాద్లో ఇంకెక్కువ వీక్ అయింది. అందుగురించి అక్కడ చాలాసార్లు టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. 2004లో కూడా మీరు చూసుకుంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. అంటే
పార్టీని డెవలప్ చేసే అవసరం ఉంది. నేను చాలాసార్లు మీటింగ్లలో చూశాను. ఇంకా ఆదిలాబాద్ ఫాలోఅప్ చేసినప్పుడు కూడా వారు మంచిగా కృషి చేసి క్యాడర్ని బిల్డప్ చేసి వాళ్ళు 50,000 ఓట్లు అసెంబ్లీలో వచ్చినాయంటే నిజంగా వారి లీడర్షిప్ పైననే ఆ గౌరవంతో ప్రజలందరూ కూడా ఓటు వేయడం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోతే స్థానిక సంస్థల్లో ఎలా ఉంది? డెఫినెట్లీ కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంచిగా పనిచేస్తున్నారో, ఎక్కడ కూడా విమర్శలు లేకుండా, కరప్షన్ లేకుండా ప్రజలకు మేలు కోసం పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈసారి. ఎందుకంటే కాంగ్రెసే ఒక డెవలప్మెంట్ బాటలో ఉన్నారు, వాళ్ళే చేయగలుగుతారని చెప్పి ఒక నమ్మకం ఉంది ప్రజలలో. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కార్యకర్తలు నేను ఇప్పుడే చెప్పినాను, వాళ్ళ వెన్నుబొక్క అన్నమాట ఏ పార్టీకైనా. కానీ ప్రత్యేకంగా కాంగ్రెస్లో కమిటెడ్ క్యాడర్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. కాంగ్రెస్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేస్తారు. సార్ మీరు చెప్పండి, అంటే క్యాంపు కార్యాలయంకి దాదాపుగా ప్రముఖులు ఎప్పుడైతే క్యాంపు కార్యాలయం స్టార్ట్ అయిన తర్వాత అనేక పార్టీల ప్రముఖులు ఇక్కడికి రావడం, కాంగ్రెస్ నుంచి అయితే ప్రత్యేకంగా మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు అయితే వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు వినోద్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేసిండ్రు, వారు కూడా ఎంపీగా పనిచేసిండ్రు. వాళ్ళ కుటుంబం చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారిని సత్కరించుకొని మా ఎమ్మెల్యే గారిని రిసీవ్ చేసుకునే బాధ్యత మాది. శ్రీనివాస్ రెడ్డి గారు ఆశించినట్టు ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? అది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. అని ముఖ్యమంత్రి కాంగ్రెస్ హైకమాండ్ పైన వారు చర్చించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. డెఫినెట్లీ ఉమ్మడి ఆదిలాబాద్కి ఒక మంత్రి అవసరము. ఎందుకంటే ఇక్కడ పార్టీ కూడా డెవలప్ కావాలి, ఈ ఏరియా కూడా డెవలప్ కావాలి. సో వారు ఆలోచించి పార్టీకి ప్రభుత్వానికి ఏది మంచిదో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఇక్కడైతే పార్టీ ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మాత్రం గట్టిగా ఉందని, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు, అలాగే కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించడం తనకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గడ్డం వివేక్